ఇప్పుడు చూసుకుంటే మనకేంటంటే అమ్మాయిలకి ఎక్కువగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఈ టైంలో కనిపిస్తున్నాయి. ప్రతి హ్మ్. అమ్మాయి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నమాట. సో, హ్మ్. అవి రెగ్యులర్ అవ్వాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు ఫస్ట్ మోస్ట్ కామన్ ఇర్రెగ్యులర్ పీరియడ్‌కి పాలిసిస్టిక్ ఓవరీస్ అండి. హుహు. అంటే మనం స్కాన్ చేసుకొని చూస్తే 10 మందిలో ఒకళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని తెలుస్తుంది. హుహుహు. కానీ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళందరికీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే ఉండవు. ఓకే. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండి దాంతో పాటు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, లేదంటే ఎక్కువ యాక్నే అంటే ఎక్కువ పింపుల్స్ ఎక్కువొస్తున్నా, అప్పర్ లిప్ మీద, ఫేస్ మీద, చెస్ట్ మీద ఎక్కువ హెయిర్ గ్రో అవుతున్నా, ఇలాంటి హుహుహు. వాళ్ళని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంది అంటాం. ఓకే. ఇలాంటి సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి మీరు చెప్పినట్టుగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. సో, ఓకే. వీళ్ళల్లో 60-70% మెంబర్స్ అంటే ముగ్గురిలో ఇద్దరికి ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఎవరైతే ఉందో లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎవరికైతే ఉన్నాయో హ్మ్. వీళ్ళల్లో 60% మంది పైగా వాళ్ళకి వెయిట్ అనేది ఎక్కువుంటుంది. అంటే హుహుహు. బీఎంఐ అంటారు. అంటే మన హైట్‌కి మనం ఉండాల్సిన బరువు వాళ్ళు అధికంగా ఉంటారు. సో, ఒబెసిటీ లేదా ఓవర్ వెయిట్ అనేది ఉంటుంది వీళ్ళకి. ఓకే. సో, వీళ్ళలో మెయిన్ చేయాల్సిందేంటి అంటే వెయిట్ లాస్. ఓకే. దాన్నే మనం సింపుల్‌గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. అంటే హుహుహు. డయట్ ప్లస్ ఎక్సర్‌సైజ్.